నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. హైదరాబాద్లో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది ఇదే వార్తని, అట్లాగే ఇదే యొక్క ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. అంటే మొత్తం ఎట్లా అంటే ఇక గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తోటి అయినప్పటికీ కూడా కొంత మందగూడిగా ఉన్నమాట ఇది వాస్తవం అయినప్పటికీ కూడా మొత్తం ఇంకా అసలు అడిగేటోడే లేడు అన్నట్టుగా మొత్తం ప్రచారం చేశారు. కొంత కావాలని దుష్ప్రచారంగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ సీన్ని కొంత హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కొంత బలం ఇచ్చేలాగా, కొంచెం ధైర్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదురా బాయ్, ఇంకా చాలా అద్భుతంగా ఉంది అనే దానికి స్పష్టంగా మనకి అర్థమవుతుంది గత రోజు జరిగినటువంటి ఆక్షన్. అంటే ఇప్పటిదాకా ఎప్పుడు లేనటువంటి విధంగా గతంలో అంత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి ఉన్న సందర్భంగా లేనటువంటి ల్యాండ్ రేట్ ఇవాళ ఆక్షన్లో 1 ఎకరా 177 కోట్లకి, మరీ ముఖ్యంగా రాయదుర్గంలో కొంత సేల్ అయ్యింది. అంటే నిజంగా రికార్డ్ ధర 177 కోట్లు అంటే అంత ఆషామాషి ధర కాదు అది. మరి అంటే అక్కడ సాఫ్ట్వేర్ భూమి ఉండటం, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఆ యొక్క సెగ్మెంటు మంచి కమర్షియల్ సెగ్మెంటు, అక్కడ మై హోమ్ భుజా లాంటివి అట్లాగే చాలా సీరియస్గా ఉన్నటువంటి వెంచర్స్ రావటం, ఇప్పుడు అక్కడ ప్రిస్టేజ్ గ్రూపు అట్లాగే ఎంఎస్ఎన్ గ్రూప్ ప్రధానంగా 177 కోట్లతో మొత్తం 1300 చిల్లర కోట్లతోటి ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒకసారి ఆ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే స్పష్టంగా ఇప్పుడు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక ల్యాండ్ ధర ఏమో 177 కోట్లు, ఇంకో ల్యాండ్ ఏమో 141.5 కోట్లు రాయదుర్గంలో. అంటే మొత్తం ప్రిస్టేజ్ గ్రూప్ ఏమో 11 ఎకరాల మొత్తం బిట్టుని 141.5 కోట్లకి, మొత్తం 1556.5 కోట్లకు గాను రాయదుర్గంలో ప్రిస్టేజ్ గ్రూప్ కైవసం చేసుకుంటే, ఎంఎస్ఎన్ రియాలిటీ ఏమో 7.67 ఎకరాలని 177 కోట్లు ఎకరా చొప్పున 1357.6 కోట్లు మొత్తం ఇట్లా తీసుకుంది. ఒకసారి గత హిస్టరీ కనుక ఒకసారి మనం చూసుకుంటే 2017లో అంతటి కీగా ఉన్నటువంటి టైంలోనే 42.59 కోట్లు పలికింది ఎకరా. అట్లాగే 2022లో కనుక నియోపోలిసు, కోకాపేట ఈ ప్రాంతాల్లో 100 కోట్లు పలికింది. అది అప్పటికి రికార్డు. మళ్ళీ 2025లో రాయదుర్గం ఇప్పుడు తాజాగా ధర అంటే గతంలో 100 కోట్ల మార్క్ దగ్గర ఆగిపోతే ఇప్పుడు ఏకంగా 177 కోట్ల వరకు రీచ్ అయింది. అంటే మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి నిజంగానే రియల్ ఎస్టేట్ రంగం కొంత పుంజుకుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా మందకూడిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అంత ఆషామాషిగా అయితే పడిపోలేదు పూర్తిగా అని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఒక రకంగా బలం ఇచ్చే వార్త పుంజుకుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేసి మొత్తం హైడ్రా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మొత్తం కూల్చివేతల తర్వాత మొత్తం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అని అసెంబ్లీ సాక్షిగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో మాట్లాడారు. మొన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల విషయం తీసుకుంటే కూడా కేటీఆర్ స్పష్టంగా ఇవే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు కాంగ్రెస్ కనుక ఓటేస్తే జూబ్లీహిల్స్లో మీరు కూల్చడానికి ఒక పర్మిషన్ ఇచ్చినట్టుగా మీరు అని అటువంటి దుష్ప్రచారాలు రాజకీయంగా చేస్తారు. అంటే హైడ్రా ఒక మంచి ఉద్దేశంతో వచ్చి హైడ్రా ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళి ఒక రకంగా హైడ్రాకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే చెరువులన్నీ కూడా కబ్జా చేశారు, చెరువులకు చెరబట్టారు. గత కొంతకాలంగా తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ తెలంగాణ నగరాలన్నింటినీ కూడా, చెరువులన్నింటినీ కూడా కబ్జా కోరల్లోకి వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ల్యాండ్ రేట్స్ పెరిగినాయో, ల్యాండ్ రేట్స్ ఇట్లా కళ్ళ ముందు ల్యాండ్ కనపడుతుందో మొత్తం అంతా కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి. అందుకని హైడ్రా ఏర్పడిన తొలినాళ్ళ నుంచి కూడా కమర్షియల్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ని పక్కగా అంటే వాటిని నేలమట్టం చేసి ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందో ఆ అన్యాక్రాంతమై కబ్జాలకు గురైనటువంటి ఆ భూముల్ని కబ్జా కోరల నుంచి విడిపిస్తా కొంత రికార్డు సృష్టిస్తూ ఉన్నారు. మొన్న మీరు కొండాపూర్ విషయం తీసుకుంటే 3600 పైచీలకు 1 ఎకరాలని కొండాపూర్లో ప్రభుత్వ ల్యాండ్ని, అది నాకు తెలిసి హైదరాబాద్ ఇప్పుడు హైడ్రా రికార్డ్స్లోనే ఇది రెండోది. మొట్టమొదటిది అంటే రెండో ఆపరేషన్ యాక్చువల్ అంత మేజర్గా చేసింది. మొదటి ఆపరేషన్ ఏమో మీకు అక్కడ గాజుల రామారం, అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా, అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ కూడా ఆ రేకుల్ని కూడా మొత్తం ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ కూడా అంటే తనా మనా లేకుండా ఎవరిది కూడా చూడకుండా ప్రభుత్వ ల్యాండ్ కబ్జాకు గురైతే హైకోర్టు డైరెక్షన్స్ ఉంటే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి సెక్యూర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇటువంటి ప్రభుత్వ భూములే ఇవాళ ఖజానాకి కొంత లాభం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఇప్పుడు అన్ని వేల కోట్లు మనకి ప్రభుత్వానికి వస్తోంది ఆదాయం అంటే ఆ భూముల వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ల్యాండ్, దానికి సంబంధించి
2 ల్యాండ్ పార్సెల్స్, ఒకటేమో 11 ఎకరాలు, ఇంకోటేమో 7.67 ఎకరాలు. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ప్లాట్ నెంబర్ 1 ఏమో ఇక్కడ 11 ఎకరాలు ఉంది, ప్లాట్ నెంబర్ 2 వచ్చి 15A/2 సర్వే నెంబర్లోనేమో 7.67 ఎకరాలు. మొత్తం ఇక్కడ అంతా కమర్షియల్ ఏరియానే అనమాట. మొత్తం అంతా కూడా ఆర్ఎంజీ రియాలిటీ కానీ, లేకుంటే సత్వ నాలెడ్జ్ పార్కు, మై హోమ్ భుజా, అట్లాగే ఆరబిందో ఆర్బిట్, మై హోమ్ టిజ్డా, ఇదంతా ఇది మెయిన్ రోడ్ బిట్. మై హోమ్ టిజ్డా మెయిన్ రోడ్ బిట్, మెయిన్ రోడ్ ఆనుకొనే ఉన్నటువంటిది ఇది. మనకి ఇప్పుడు కొత్తగా ఈ ల్యాండ్స్ ఆక్షన్లో పోయినటువంటి పరిస్థితి. అంటే రాయదుర్గంలో ఇంత ప్రైమ్ ఏరియాలో ఏకంగా 177 కోట్ల పైచీలకు ప్రభుత్వానికి అన్ని కోట్లు వచ్చి ఆదాయం గడించిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్లాట్ నెంబర్ 19 ఇది. ఈ ప్లాట్ బిట్టే ఇప్పుడు పెద్ద ఎత్తున కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి హైడ్రా ఇప్పుడు ఈ ల్యాండ్స్ అంటే ప్రభుత్వం ఈ హౌసింగ్ బోర్డుకు సంబంధించి, అట్లా ఏపీఐఐసికి సంబంధించింది, అట్లాగే హౌసింగ్ బోర్డుకు సంబంధించి కూడా కొన్ని ల్యాండ్స్ పెద్ద ఎత్తున ఆక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లా ప్రభుత్వ ల్యాండ్స్ని సెక్యూర్ చేసుకుంటేనే కదా ఇట్లా ఆదాయం వచ్చేది. లేదు అంటే ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి? అంటే అంటే ఇన్ని కోట్లు బలికిందంటే ఇది కనుక కబ్జా కోరల్లోకి వెళ్ళిపోయి, ఇటువంటి ల్యాండ్స్ కనుక కబ్జా కోరల్లోకి వెళ్ళిపోయో లేకుంటే కబ్జా చేస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరు ఆ డబ్బులు కొల్లగొట్టినట్టు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండే కదా. మరి హైడ్రా చేస్తున్నటువంటి పనిని ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ముందుకు తీసుకెళ్తాడు, దాన్ని రాజకీయంగా దానికి కొంత అవరోధాలు సృష్టిస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా గతంలో అంటే హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది అని ఆ యొక్క మెసేజ్, ఒక నెరేటివ్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అది ఇప్పుడు ఏమి లేదు, హైడ్రాకి రియల్ ఎస్టేట్కి సంబంధం లేదు అనేది స్పష్టంగా ఈ యొక్క ల్యాండ్ వాల్యూస్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఒకప్పుడు గత 10 ఏళ్లలో ఏం జరిగింది ఒకసారి మనం వెనక్కి కనుక తవ్వుకుంటే, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడెరుగు అంటారు చూసారా, అట్లా పెద్దల అట్లా చెప్పేవాళ్ళు కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏకదాటిగా వానలు కురుస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు వరద నీళ్ళన్నీ కూడా మొత్తం రోడ్ల మీద సముద్రాలు తలపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే దగ్గరలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అట్లాంటి వాటికి వెళ్ళాలి సహజంగా, కానీ ఆ పళ్ళ మెరుగు అనే దగ్గర పల్లం వెళ్లకుండా స్థానికంగా చాలా వరకు ముంపుకు గురవటం, పెద్ద ఎత్తున ఒక రకంగా ఎన్విరాన్మెంట్లో కూడా బాగా చేంజెస్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు వర్షాలు ఏకదాటిగా పడుతూనే ఉన్నాయి. అంటే ప్రకృతికి చెరబట్టి, ప్రకృతికి జీవనాధారాలైనటువంటి జలవనరుల కబ్జా కోరలేక చిక్కిపోయి ఇప్పుడు మొత్తం విలువిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్కే పరిమితం అవ్వాలి, చాలా వరకు మెట్రో నగరాలన్నిటికీ ఇదే పరిస్థితి ఉంది. కాంక్రీట్ జంగల్లాగా మారిపోయి పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఓపెన్ ల్యాండ్స్ లేకుండా ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్స్ అన్నింటిలో కూడా కాంక్రీట్ జంగల్లా కట్టేసి, అయితే అతివృష్టి లేకుండా అనావృష్టి, ఒకసారి ఏమో వర్షాలు కుండపోతగా పడతాయి, లేదు అంటే అసలు వానలే ఉండవు. అంటే విపరీతమైనటువంటి జనసాంద్రత కలిగినటువంటి నగరాలుగా ఇప్పుడు ఇండియన్ సిటీస్ అన్ని తయారవుతూ ఉన్నాయి. సో ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు వరదల గుప్పిట్లకి చిక్కుకొని ఇప్పుడు విలువిల్లాడుతున్నటువంటి నేపథ్యం. అంటే రోడ్లపైకి వర్షంలో వెళ్ళాలంటేనే బిక్కుమంటే వెళ్ళాలి, అయితే ట్రాఫిక్ సమస్య, లేదు అంటే వరదల సమస్య, అంటే నరకం చూస్తున్నటువంటి పరిస్థితులు మొత్తం సిటీ వాసులందరూ కూడా. మరి వీటికి పులి స్టాప్ పెట్టి చెక్ పెట్టేందుకు హైడ్రా మనకు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక గొప్ప ఉద్దేశం తీసుకొచ్చి అందరినీ కూడా ఒక రకంగా హైడ్రాని మనం కంటికి రెప్పలాగా పెట్టుకొని చూసుకోవాలి. కానీ అట్లా కాకుండా అంటే వాళ్ళు ఇప్పుడు మన అంబర్పేటకు సంబంధించినటువంటి బతుకమ్మ కుంట ఉంది, ఎంత చక్కగా చేసి దాంట్లో ఈవెంట్ క్రియేట్ చేశారు. ఒకప్పుడు మొత్తం అసలు బతుకమ్మ కుంటనే లేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హైడ్రాని ఆ బతుకమ్మ కుంట వాతావరణంలో మెచ్చుకున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కబ్జా రాయిల వలలో చెరువులు, కుంటలన్నీ కూడా వాళ్ళ చెరలో వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో, అంటే దండుకోవటమే ధ్యాసగా ప్రజా సంక్షేమం పట్టనటువంటి నాయకులు అండదండలతోటే మొత్తం అంతా కూడా చరమగీతం పాడారు చెరువులన్నిటికీ కూడా. సో అంటే ఒకవైపు అధికారులు ఏమో లంచాలు, వాళ్ళు అర్రులు చేస్తున్నారు డబ్బుల కోసం, మరోవైపు అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గతంలో చేసినటువంటి తీరు, వాళ్ళకి కొంత అండదండలు చూసుకొని ముబ్బడిగా చెరువులన్నింటినీ కూడా కబ్జాలు పెట్టి, మన హైదరాబాద్ విషయం తీసుకుంటే పుప్పాలు కూడా కానీ, మియాపూర్ కానీ, మూసాపేట ఇట్లా చాలా చోట్ల చెరువులు ఉన్నటువంటి భూముల్లో 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భారీ భవనాలు యథేచ్ఛగా వాళ్ళకి పర్మిషన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, వాళ్ళు బిల్డింగ్లు కట్టేసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అండదండలు లేకపోతే మరి చెరువులు ఇంత దందాలు కొనసాగేవి కాదు. వారు కట్టినటువంటి ఇల్లు కొనుగోలు చేసినటువంటి అమాయకులు ఇప్పుడు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అందుకనే కొంత హైడ్రా కూడా కొంత పాలసీ మేకింగ్గా చేసుకొని కొంత సీరియస్గా ముందుకెళ్తారు. అంటే దాదాపుగా మన కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా 38,000 జలవనరుల ఆక్రమణ పాలైన గడిచినటువంటి కాలంలో. అంటే చూసుకోవచ్చు అంటే ఎంత దురాశ, అత్యాశతోటి వాళ్ళు చెరువుల్ని కబ్జా పడుతున్నారు. అంటే వీటికి అత్యధికంగా యూపీలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నట్టుగా ఈ 4 స్టేట్లే
మనకి ఆ రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. అంటే చూడొచ్చు దీని ఈ ఉద్దేశంతో హైడ్రాని తీసుకొస్తే ఇప్పుడు హైడ్రా మీద రాజకీయ కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ని కోట్లు గడించింది అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత రికార్డుకి ఎక్కింది అంటే మరి ఒకవేళ రియల్ ఎస్టేట్ నిజంగానే కుదేలైపోయి అంటే అంత కోట్లు 177 కోట్ల ల్యాండ్ వాల్యూ ఎట్లా వచ్చింది రాయదుర్గంలో ఇవాళ? అందుకనే ఒక స్పష్టమైనటువంటి విజన్ తోటి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తుంది. అందుకనే హైడ్రాని నెలకొల్పిన హైడ్రా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని కోట్లు విలువ చేసే భూముల్ని ప్రభుత్వపరం కొంత హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నా. ఇదంతా కూడా ఒక రకంగా తీపి కబుర్ లాగా తెలుస్తుంది. ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులు క్రియేట్ చేస్తున్నారు, ప్రభుత్వ భూములు కొంత సేఫ్ అండ్ సెక్యూర్గా చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, జలవనరుల విస్తీర్ణం కొంచెం పెంచుకోవాలి, చెరువుల్ని కబ్జాకోరల నుంచి చెరల నుంచి విడిపించాలి. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి. వాళ్ళని మనం ఏమి లేకుంటే వాళ్ళని అంటే కబ్జా రాయల్ని మనం స్ట్రిక్ట్గా పరిగణించాలి, లేదని అసలుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు సపోర్టివ్గానే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద రియల్ ఎస్టేట్ పడిపోయింది లేకుంటే హైడ్రా వల్ల ఏదో జరిగిపోయింది అని చేసినటువంటి విష ప్రచారానికి అయితే మాత్రం నిన్న జరిగినటువంటి ఈ ఆక్షన్లో అయితే మాత్రం అది ఏమీ కాదు అంటూ కూడా పటాపంచలేనటువంటి నేపథ్యం. దానికి తార్కాణంగానే నిన్న రాయదుర్గంలో వచ్చినటువంటి ఆ వాల్యుయేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. రికార్డు స్థాయిలో ధర పలకడమే దీనికి ఒక కొసమెరుపుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఎవరైతే రాజకీయంగా దుష్ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి నిజంగా షాకింగ్ ఇచ్చేలాగా ఇప్పుడు ఈ రేట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మీరు కూడా నిజంగానే రియల్ ఎస్టేట్ రంగానికి ఒక తీపి కబుర్ లాగా గత ఈ యాక్షన్లో అన్ని కోట్లు ధర పలకడం, ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. అట్లాగే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులను కూడా మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.